హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీక్ ఒక వీడియోని పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో ఏంటంటే జపాన్లో మేము ఇండియన్ గ్రోసరీస్ని ఎక్కడ కొనుక్కుంటాము, ఎలా కొనుక్కుంటాము అని చెప్పేసి ఆ వీడియోలో నేను మీకు చూపించాను. ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మేము ఎవ్రీ మంత్ ఇండియన్ గ్రోసరీస్ని ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ చేస్తారు అని చెప్పేసి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము సండే రోజు ఆర్డర్ చేసిన గ్రోసరీస్ ఒక 2 days గ్యాప్ తర్వాత మనకి హోమ్ డెలివరీ చేసేసారు. సో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అసలు మేము ఎవ్రీ మంత్ ఈ ఇందో బజార్లో ఏమేమి గ్రోసరీస్ ని ఆర్డర్ చేసుకుంటాము అండ్ వాటి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది. ఇక్కడ మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఇదే బాక్స్ మనకి ఇందో బజార్ నుంచి వచ్చింది. ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా ఒక పేపర్ కూడా ఉంటుంది. దీనిపైన మన అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఏమేమి గ్రోసరీస్ కి ఆర్డర్ చేసామో ఆ లిస్ట్ కూడా ఉంటుంది. వాటి కాస్ట్ ఎంత అండ్ టోటల్ ఎంత అనేది కూడా అంతా మనకి ఈ పేపర్లో ఉంటుంది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఇలాంటి ఆర్డర్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఐటమ్ ఎవ్రీ మంత్ ఆర్డర్ చేసేది ఇందులో ఉంది. అండ్ నేను వీటి కాస్ట్ ఎంత అనేది ప్రజెంట్ అయితే జపనీస్ కరెన్సీలోనే చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇండియన్ కరెన్సీలో వీటి కాస్ట్ ఎంత అనేది స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, మీరు జపనీస్ కరెన్సీలో చెప్పకండి వాల్యూస్, ఇండియన్ కరెన్సీలో చెప్పండి అని. కాకపోతే ఏంటంటే జపాన్కి ఫ్యూచర్లో రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూస్తే వాళ్ళు జపనీస్ కరెన్సీలో వీటి వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి జపనీస్ కరెన్సీలో చెప్పి మీకు ఇండియన్ కరెన్సీలో నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మనకి నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది చిల్లీ పౌడర్. దీని కాస్ట్ ఎంత ఉంది అంటే 200 యెన్స్ ఉంది. 100 grams కి 200 యెన్స్ ఉంది. మేము 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేసాము. మామూలుగా అయితే మేము కారం ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకుంటాము. కాకపోతే ఈసారి మేము కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము, అది అయిపోయింది. అందుకే కారంని ఆర్డర్ చేసాము. లేకపోతే బయట కొన్న కారం అయితే ఎక్కువ మేము యూజ్ చేసే వాళ్ళం కాదు. అండ్ నెక్స్ట్ ఇదేమో చికెన్ మసాలా. ఇది ఎంత అంటే దీని 200 యెన్స్ ఉంది దీని కాస్ట్ కూడా. మళ్ళీ ట్యాక్స్ ఒకటి ఉంటుంది కదా, 216 యెన్స్ మనకి ట్యాక్స్తో కలిపి 50 grams ఇది. అండ్ నెక్స్ట్ మేము ఇందో బజార్లో ఈసారి పల్లీలు ఆర్డర్ చేసాము. ప్రతి ప్యాకెట్ పైన మనకి ఇందో బజార్ అని చెప్పేసి ఇక్కడ ఎల్లో కలర్లో స్టిక్కర్ కనిపిస్తుంది చూడండి. 2 ప్యాకెట్స్ పల్లీలకి ఇది 1 kg 2 ప్యాకెట్స్, ఒక్క ప్యాకెట్ 500 grams. వీటి కాస్ట్ ఎంత అంటే ఒక్క ప్యాకెట్కి 350 యెన్స్, ట్యాక్స్తో కలిపి 378 యెన్స్ పడింది. 2 ప్యాకెట్స్కి 700 యెన్స్, అంటే కేజీ పల్లీలు 700 యెన్స్ జపాన్లో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది బిర్యానీ ఆకు. దీన్ని బే లీఫ్ అంటారు కదా, బిర్యానీ ఆకు. దీని ప్రైస్ ఎంత అంటే 20 grams-కి 200 యెన్స్. నెక్స్ట్ మేము రైస్ ఫ్లేక్స్ కూడా ఆర్డర్ చేసాము. రైస్ ఫ్లేక్స్ అంటే వీటిని తెలుగులో ఏమంటారు, అటుకులు వీటితో పోహా చేసుకుంటారు చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. సో వీటి కాస్ట్ ఎంత అంటే 500 grams-కి 550 యెన్స్. హాఫ్ కేజీకి మనకి 550 యెన్స్, కేజీకి 1100 యెన్స్. ఇది ట్యాక్స్తో కలిపి 600 యెన్స్. ఇది అంటే కేజీకి దాదాపు 1200 యెన్స్ ట్యాక్స్తో కలిపి. అండ్ నెక్స్ట్ నేను ఇది పుట్నాలు, ఇది కూడా హాఫ్ కేజీ ప్యాకెట్. వీటిపైన మనకి ట్యాక్స్తో కలిపి 432 యెన్స్ పడింది దీని కాస్ట్. సో కేజీకి అయితే దాదాపు ఒక 900 యెన్స్ వరకు ఉంటుంది దీని కాస్ట్. అండ్ నెక్స్ట్ మేము ఇంకా ఏం ఆర్డర్ చేసామంటే పప్పు. మనకి ఇక్కడ జపాన్లో ఇంకా పప్పులు దొరకవు. చాలా వరకు మనం గ్రోసరీ స్టోర్స్కి కానీ సూపర్ మార్కెట్స్కి కానీ వెళ్తే ఖచ్చితంగా ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. షాప్స్ ఎక్కడైనా ఉంటే ఇండియన్ గ్రోసరీ షాప్స్ అక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే ఇలా ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవాలి తప్ప జపనీస్ షాప్స్లో అయితే ఎక్కడ మనకి పప్పులు అనేవి దొరకవు. ఇది శనగపప్పు మనకి ఎంత పడిందంటే కేజీకి 370 యెన్స్ ట్యాక్స్తో కలిపి. సో కొంచెం పర్లేదు, బెటరే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఇక్కడ షాప్స్లో మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే అప్పుడప్పుడు మనకి జస్ట్ ఒక 4-5 టమాటోసే 500 యెన్స్ వరకు ఉంటాయి. సో దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 5 టమాటోస్కి 500 యెన్స్, 1 kg పప్పు 500 యెన్స్. సో వెజిటబుల్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఈ పప్పులు అనేవి కొంచెం మనకి బెటర్ అన్నమాట.
అండ్ నెక్స్ట్ మేము సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఆర్డర్ చేసాము. సన్ఫ్లవర్ ఆయిల్ మనకి ఇక్కడ జపాన్లో షాప్స్లో దొరకదు, ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ ఫ్లవర్స్కి సంబంధించిన ఆయిల్స్ని ఇంకా వెజిటబుల్ ఆయిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు వంటలు చేసేటప్పుడు. సో మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కావాలంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్లోనే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాస్ట్ ఎంత పడిందంటే మనకి కేజీకి 320 యెన్స్. మినపప్పును కూడా ఆర్డర్ చేసాము, ఇది కూడా కేజీ ప్యాకెట్. అండ్ మినపప్పుకి ఎంత కాస్ట్ పడింది అంటే 432 యెన్స్ ట్యాక్స్తో కలిపి. ఇది కూడా కేజీ ప్యాకెట్. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి, ఇది 2 kg ప్యాకెట్. దీనికి కాస్ట్ ఎంత పడిందంటే 600 యెన్స్ 2 kgsకి, అంటే 1 kgకి 300 యెన్స్. ఇది సోనా మసూరి రైస్ బ్యాగ్, 5 kg రైస్ బ్యాగ్స్ మనకి ఇలా అమ్ముతూ ఉంటారు. 10 kg 15 kg అలాంటివి ఉండవు. మేమైతే ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా మనకి ఇలా 5 kg బ్యాగ్సే వస్తాయి. అండ్ దీనిపైన రాసింది చూడండి ఇక్కడ సోనా మసూరి అని చెప్పేసి. దీని కాస్ట్ ఎంత అంటే ఇందులో 5 kg రైస్ ఉంటుంది, కేజెస్కి 3500 యెన్స్ పడింది. అంటే ఈచ్ కేజీ దాదాపు ఒక 700 యెన్స్ అనుకోండి. ఇక్కడ జపాన్లో మనం ఏదైనా షాప్కి వెళ్తే మనకి ఈ సోనా మసూరి రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఉండవు, జపనీస్ రైస్ ఉంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి జపనీస్ రైస్లో కూడా. మనకి ఇంకా ఈ ఇండియన్ రైస్ కావాలంటే మనం ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లోనే కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది బాస్మతి రైస్ ప్యాకెట్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది నేను మీకు ఇప్పుడు చెప్తాను. బాస్మతి రైస్ వచ్చేసి 2600 యెన్స్ 5 kgsకి. అంటే సోనా మసూరి రైస్ కంటే కూడా మనకి బాస్మతి రైస్ కాస్ట్ ఇక్కడ తక్కువ ఉంటుంది. బాస్మతి రైస్ ఏమో 2600 యెన్స్ ఉంటాయి 5 kgsకి. సోనా మసూరి రైస్ అయితే 3500 యెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1000 యెన్స్ డిఫరెన్స్ ఉంది. ఇండియాలో అయితే మనకి బాస్మతి రైస్ రేట్ ఎక్కువ ఉంటుంది, సోనా మసూరి రైస్ ఏమో రేట్ తక్కువ ఉంటుంది కదా. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వేరే స్నాక్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ మేముండే ఏరియాలో ఒక ఇండియన్ గ్రోసరీ షాప్ కొత్తగా లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇక్కడికి కూడా వెళ్ళి కొన్ని గ్రోసరీస్ని తెచ్చుకున్నాం కదా, వాటిని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అందులో కూడా సేమ్ మనకి ఇందో బజార్లో ఎలా ఉన్నాయో అంతే ఉన్నాయి, రేట్స్ ఏమంత ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు మాకు. ఇది రెడ్ లేబుల్ టీ, ఇది మనకి జపనీస్ షాప్స్లో దొరకదు, టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఇండియన్ గ్రోసరీ స్టోర్లోనే దొరుకుతుందని చెప్పి తెచ్చుకున్నాము. ఇది 700 యెన్స్. ఇది ఎంత వెయిట్ అంటే 250 గ్రామ్స్కి 700 యెన్స్ పడింది. కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది మాకు, కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఇది కందిపప్పు ప్యాకెట్. ఇది కూడా మనకి కేజీకి 400 యెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ పప్పులన్నీ కూడా 400 or 500 పర్ కేజీ ఉంటాయి. నెక్స్ట్ ఇదేమో సేమియా ప్యాకెట్, బాంబినో రోస్టెడ్ సేమియా ప్యాకెట్. ఇది 900 గ్రామ్స్. దీనికి ఎంత కాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 700 యెన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఇది రైస్ పఫ్, మరమరాలు అంటారు చూడండి, 100 గ్రామ్స్ ప్యాకెట్ పెద్దగా ఉంది కదా, నేను 100 గ్రామ్స్ కంటే ఎక్కువేమో అనుకున్నాను, కాకపోతే ఇది 100 గ్రామ్స్. దీనికి 350 యెన్స్ పడింది. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ లాగా తింటారు కదా, ఏమైనా చేసిస్తే దాంతో అని చెప్పేసి అది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ లడ్డు, శనగపిండితో చేసిన లడ్డు, 6 లడ్డూస్ ఉంటాయి ఇందులో. దీని కాస్ట్ వచ్చేసి మనకి 500 యెన్స్. 500 యెన్స్కి 6 లడ్డూలు. అండ్ నెక్స్ట్ ఇలాంటి స్నాక్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మిక్స్చర్ ఇంకా ఇలాంటివి నేను ఒక 4 ఆర్డర్ చేసాము. ఇక్కడ ఇందో బజార్ నుంచి, లేకపోతే ఇక్కడ మేమున్న ఏరియాలో ఉన్న ఇండియన్ గ్రోసరీ స్టోర్లో ఆల్మోస్ట్ ఇంకా ప్రైస్ ఈక్వల్గా ఉంటుంది. 200 యెన్స్ లేకపోతే 250 యెన్స్ 300 యెన్స్ ఉంటుంది. ప్యాకెట్కి 100 గ్రామ్స్ ఉంటుంది, 150 గ్రామ్స్ ఉంటుంది ఈ వెయిట్ వచ్చేసి. సో చూసారు కదా, ఇవి మేము ఈ మంత్ ఇందో బజార్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఇండియన్ గ్రోసరీస్. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ జపాన్లో గ్రోసరీ స్టోర్స్లో, జపనీస్ గ్రోసరీ స్టోర్స్లో మనకి దొరకనివి ఖచ్చితంగా మనం ఇండియన్ బజార్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకోవాలి, లేదా ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కాకపోతే అవి అన్ని ఏరియాల్లో ఉండవు, చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి అని చెప్పాను కదా, ఇంకా అందుకే మేమైతే ఎక్కువగా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటాము. చాలా మందికి ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఇండియన్ గ్రోసరీస్ ఉంటాయా, ఇండియన్ గ్రోసరీస్ దొరుకుతాయా, వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు, ఎలా కొనుక్కుంటారు, లేకపోతే ఆ కంట్రీలో ఉండే ఫుడ్ ఐటమ్స్ తింటారా
ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా వరకు మన ఇండియన్స్ ఏంటంటే జాబ్స్ కోసం కానీ చదువుకోవడం కోసం లేకపోతే బిజినెస్ చేయడం కోసం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఉంటారు. ఇండియన్స్ ఎక్కువ ఏ కంట్రీస్లో ఉంటారో ఆ కంట్రీస్లో వాళ్ళు ఆ కంట్రీలో దొరికే ఫుడ్ ఐటమ్స్ని తిని ఉండరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియన్స్ ఎక్కువ మంది ఏ కంట్రీలో అయితే ఉంటారో ఆ కంట్రీస్లో మన గ్రోసరీ షాప్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా ఆ ఏరియాలో ఒక 500 మెంబర్స్ వరకు ఇండియన్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇండియన్ గ్రోసరీ షాప్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మన ఫుడ్ని ఏమి మిస్ అవ్వకుండా మన ఫుడ్ని మన గ్రోసరీస్ని కొనుక్కొని వాళ్ళు తింటూ ఉంటారు. ఇది జపాన్లో గ్రోసరీ స్టోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై. సయోనరా. మత్తయి షో.